వంచన 8వ భాగం. అలా ఆ వర్క్ పూర్తయి ఓ వారం పోయాక క్యాంటీన్కి రా, నీతో కొంచెం మాట్లాడాలి అంది సుమ. సరేనని వెళ్ళాను. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాం. సుమ ముఖం అంతా ఏదోగా అయ్యింది, ఏడ్చినట్లుగా ఉంది. ఏమైందే అలా ఉన్నావు అన్నాను అనునయంగా. వెంటనే ఏడ్చేసింది. అతనికి ఇంతకుముందే పెళ్ళి అయిందట అంది. చాలా వరకు మర్చిపోయిన నేను, ఎవరికి అన్నాను క్యాజువల్గా. అదేనే, షారుఖ్ బెంగళూరులో కలిశాడు. అయితే ఎవరు చెప్పారు నీకు? అతనే చెప్పాడు. మేము ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాం. తరచూ కాల్ చేస్తాడు. నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. నిన్న రాత్రి కాల్ చేసినప్పుడు చెప్పాడు. తమ దాంట్లో ఇద్దరినీ చేసుకోవచ్చు. నీకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు ఇస్తాను. అదెంత పని? నాకు ఇష్టం లేకుండానే ఆమెతో పెళ్ళయింది. ఆమె పెద్ద గయ్యాళి. ఎప్పుడు నన్ను బూతు మాటలు తిడుతుంటుంది. నా 2 పిల్లల కోసం భరిస్తున్నాను, కానీ లేదంటే ఎప్పుడో వెళ్ళిపోదును. ఎందరో అందగత్తెలు, కన్నడ హీరోయిన్స్ కూడా చేసుకోవాలని రాయబారాలు పంపారు, కానీ సెట్ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ నేను వెంటనే కట్ చేశాను. నిన్నటి నుంచి బాధగా ఉంది. నీకు చెబితే కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పాను. నైట్ ఎలా కాల్ చేశాడు? నీకు మొబైల్ లేదు కదా, మరెలా మాట్లాడుకుంటున్నారు? ఆ రోజు నేను ఆఫీస్ నెంబర్నే ఇచ్చా. మాట్లాడుకోవడానికి సరిగ్గా వీలు అవ్వట్లేదని అతనే కొని గిఫ్ట్గా పంపించాడు. అతను నిన్ను ట్రాప్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికైనా కట్ చేసేయి, లేకుంటే అనవసరంగా చిక్కుల్లో పడతావు. పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్ళికి, అది భార్య పిల్లలు ఉండగా ఫోన్ పడేసి ఆఫీస్కు చేస్తే నాకు చెప్పు. నువ్వు వెళ్ళిపోయామని చెబుతాను. ఇంకా ఏడవకు, హాయిగా ఎప్పట్లా ఉండు. ఇంకో ప్రాబ్లం, మా నాన్న నా పెళ్ళి ఫిక్స్ చేసుకొచ్చాడు. నాకు ఇప్పుడు ఇష్టం లేదు, మనసు సిద్ధంగా లేదు. అలా చెబితే వినడు నాన్న. చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళు. జీవితం ఒక దారిలో పడుతుంది. ఇవన్నీ మర్చిపో. హాయిగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయి. చాలా హ్యాపీ న్యూస్ చెప్పి అలా దిగాలుగా ఉంటావే? ఏమో, నాకు భయంగా ఉంది. ధైర్యాన్నిస్తూ భుజం తట్టాను. ఆ మరునాడే మా మాటలు లాస్ట్ అవుతాయని నేను అనుకోలేదు. ఆ మర్నాడు లంచ్ టైంలో కలిసి మాట్లాడుకుంటూ, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని అడిగాను. లేదు, పెళ్లి చేసుకోనని చెప్పాను నాన్నకు. ఎందుకు? షారుఖ్నే చేసుకుంటాను, అతను విడాకులు తీసుకున్నాక. నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా చేస్తున్నావు? మీ నాన్న ఒప్పుకున్నాడా? మొదట ఒప్పుకోలేదు. తను VRS తీసుకొని లాయర్ ప్రాక్టీస్ పెట్టాడు. ఇప్పుడు డబ్బు ఖర్చు అయ్యింది. ముందే పెళ్లికి అన్నీ బుక్ చేశారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్లి చేసుకో మాట్లాడకుండా. పెళ్ళయ్యాక కూడా అడ్జస్ట్ కాకుంటే అప్పుడు విడాకులు తీసుకుని వాళ్ళ వద్ద డబ్బులు వసూలు చేద్దాం. నా డబ్బు నాకు వస్తుంది. అప్పుడు నీ ఇష్టం, అతనితో నీ పెళ్లి చేస్తా అన్నాడు. అలా అయినా మనసు మార్చుకుంటావని అన్నాడేమో. మా నాన్న అన్నాడంటే చేస్తాడు. మా అమ్మే ఒప్పుకోలేదు. చాలా తిట్టింది నన్ను. కానీ నేను నాన్న అరిచి నోరు మూయించాం. నాకు అసహ్యం వేసింది ఒక్కసారిగా. ఇలా అంటే మార్చుకుంటుందేమో అని. వాడు నిన్ను మోసం చేస్తున్నాడే. అనవసర ఆకర్షణలకు పోయి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను అన్నాను. కానీ ఆ తర్వాత నాతో మాటలు మానేసింది. విడాకుల కోసం కేసు వేసింది అని తెలుసు. అది అందరికీ ప్రచారం చేస్తున్న కారణం నిజం కాదని నాకొక్కదానికే తెలుసు. మిగతా వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు అని ముగించింది శరణ్య. చాలా బాధ కలిగింది అనురాధకు. ఇంత వయసు వచ్చినా మానసిక పరిణితి లేదే అనుకుంది. వాళ్ళిద్దరూ ఉన్న పిక్స్ ఉన్నాయా మీ దగ్గర? మా బ్రదర్ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ ఫోటో ఇచ్చి రహస్యంగా కనుక్కోమంటాను. ప్రమాదం ఉంటే రక్షిస్తారు. నా మెయిల్లో ఉండాలి. మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఇంటికెళ్ళాక పంపుతాను. ఎంత వీలైతే అంత త్వరగా రక్షించమని చెప్పండి. నిజంగా మీలాంటి ఫ్రెండ్ దొరకటం సుమ అదృష్టం. తప్పకుండా చేయిస్తాను. ఈ రాత్రే మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి అంది కృతజ్ఞతతో. తన మెయిల్ ఐడి ఇచ్చి చిరునవ్వుతో అభయం ఇచ్చింది అనురాధ. ఇంతలో జ్యోత్స్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. కాసేపు ఉండి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంటికెళ్ళాక అన్ని వివరాలు విశ్వనాథంతో చెప్పింది. అబ్బా, ఎంత మంచి పని చేశావు అని ఆనందంతో కౌగిలించుకున్నాడు విశ్వనాథం. కానీ మెయిల్ ఓపెన్ కావట్లేదు. అదొక్కటి అయితే అంతా ఓకే అన్నాడు మళ్ళీ. ఏదో రకంగా దేవుడే సాయం చేస్తాడు. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. రేపు కొంచెం టైం కావాలని అడుగుదాం కోర్టులో. ఏదో ఒకటి మార్గం దొరుకుతుంది అనిపిస్తోంది. మీరు బెంగపడకండి అంది అనురాధ. తల్లిదండ్రులు ఎవరో, పిల్లలు ఎవరో, ఎవరికి ఎవరో ఏమీ తెలియకుండా అయిపోతుందేమో ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది అనురాధ.
అలా నడుస్తూ వెళ్తోంది అనురాధ. అందరూ జనాలు ఫ్యాషన్ పేరుతో పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అందరూ తాగి ఊగుతూ కామపిశాచులై ధనపిశాచులై ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా కోపం పెరిగితే చంపుకుంటూ పోతున్నారు. కనిపించిన అనురాధను పట్టుకుని యు ఆర్ అన్ఫిట్ టు దిస్ సొసైటీ, గో గో అరుస్తూ అనురాధపైకి వస్తున్నారు. దాహంతో అనురాధ గొంతు పిడచకట్టుకుపోయింది. ఉలిక్కిపడి లేచింది. చూస్తే ఇంట్లోనే మంచంపై పడుకొని ఉంది. పక్కన హాయిగా నిద్రపోతున్న భర్తను చూసింది. అలసిపోయి నిద్రపోతున్న భర్తను డిస్టర్బ్ చేయొద్దని అనుకుని లేచి వెళ్ళి కాసిన్ని మంచినీళ్లు త్రాగి వచ్చింది. ఎంత భయంకరమైన కల! ఈశ్వరా, ఈ సమాజం ఇలా కాకుండా కాపాడు అనుకుంది. ఇంకా కలియుగం మొదటి పాదంలోనేగా ఉంది, అలా అవ్వదు అని మనసుకు సర్ది చెప్పుకొని కాసేపటికి నిద్రపోయింది. కోర్టు హాల్ అంతా చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. లాయర్లు కూడా ఎక్కువే ఉన్నారు. ఇదేంటి ఇవాళ ఇన్ని కేసులున్నాయా? ఎప్పుడూ ఇలా లేదే. లేదంటే ఎవరైనా సీనియర్ మోస్ట్ లాయర్ ఎవరైనా వచ్చారా అనుకుంటూ లోపలికి నడిచింది. అక్కడ ఎవ్వరూ సీనియర్ లేరు. ఏమిటి చెప్పమా అనుకుంటుంటే ఇంతలో జడ్జి గారు వచ్చారు. అందరూ గౌరవ సూచకంగా నిలబడ్డారు. అందరూ కూర్చున్నాక మొదటి కేసు పిలిచారు. అందరూ అటే ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో ఓ ఫ్రెండ్ వచ్చి అనురాధ పక్కన నుంచుంది. చెవిలో నెమ్మదిగా, చూసావా ఆ కేసు ఎవరిదో తెలుసా అంది. ఎవరిది? ప్రముఖ టీవీ యాంకర్. ఆమె భర్తపై విడాకుల కోసం కేసు వేసింది. ఆవిడని చూడటానికి ఇంతమంది వచ్చారు. నువ్వు చూసావా? అదిగో ఆవిడే. ఏమీ పట్టించుకోవు నువ్వు అంది. ఓ అవునా, అదే ఇంతమంది ఉన్నారేమిటా అని ఆశ్చర్యపోతున్నా. నేను చూడలేదు అని తను చూపించిన వైపు చూసేసరికి ఆవిడ ఏడుస్తోంది. కోర్టులో తన భర్త ఎంత టార్చర్ పెడుతున్నాడో కోర్టుకు చెబుతోంది. జవాబు ఫైల్ చేయడానికి వాయిదా ఇచ్చినట్టున్నారు. వెళ్తున్నారు. ఆ యాంకర్ వెళ్ళిన కొద్ది నిమిషాలకే కోర్టు హాల్ చాలా వరకు ఖాళీ అయింది. టీవీలో ఎంతో యాక్టివ్గా యాంకరింగ్ చేసే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అన్నట్టుగా ఏడ్చి కళ్ళు ఎర్రబడి ఉంది ముఖం. పిల్లల కాబోలు ఆమెడితో వెళ్తున్నారు. ఏంటో ఎవరి తప్పో కానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో కానీ శిక్ష పిల్లలకు అనుకుంది స్వగతంలో ఆలోచిస్తూ. నీ కేసు ఎప్పుడుంది అంది ఆ ఫ్రెండ్. ఇది అవ్వగానే రెండోది. నీది? ఇంకా టైం ఉందిలే, ఇప్పుడే వస్తాను. తను వెళ్ళింది. ఆ తర్వాత కేసు పిలిచారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కేసు. భార్యాభర్తలను ఇద్దరినీ పిలిచారు. వాళ్ళు రాలేదు కానీ వాళ్ళిద్దరి తల్లిదండ్రులు వచ్చి నిల్చున్నారు దిగాలుగా. ఆ వచ్చిన తల్లిదండ్రులతో మీలో ఎవరు విడాకుల కోసం వేసింది అన్న జడ్జి గారి ప్రశ్నకు ఒక తల్లిదండ్రులు మేము అన్నారు. అంటే మీరిద్దరూ వాళ్ళపైన వేశారా అన్నారు తీవ్రంగా. అప్పుడు వాళ్ళ లాయర్ చెప్పుకొచ్చాడు. వివరన్నారు. వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అభిప్రాయ భేదాలతో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు. వాళ్ళిద్దరి తరపున తమ తల్లిదండ్రులకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. దాని సంబంధిత పత్రాలు సమర్పించాం అన్నాడు. మరి వాళ్ళిద్దరూ ఏరి? ముందు వాయిదాలో కూడా రాలేదు. ఆ జీపీఏ పత్రాలు కనిపించలేదు. లేవు కోర్టు ఫైల్లో అన్నారు. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నారు. వారికి రావడానికి లీవ్ దొరక్క రాలేదు. ఆ పత్రాలు మళ్ళీ తెచ్చి కోర్టుకు సమర్పిస్తాం అన్నాడు మెల్లిగా. ఇది ఫ్యామిలీ కోర్టు అని తెలియదా? అందులో ఇది విడాకుల కేసు. వాళ్ళిక్కడికి రాకుండా పరిశీలించకుండా విడాకులు ఇచ్చేయాలా? ఏమైనా అర్థం ఉందా? మీడియేషన్కి పంపకుండా ఇవ్వాలా? ఇవన్నీ ఎందుకు పెట్టారు? కనీసం మీడియేషన్ టైంలో అన్నా ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోకుండా ఉంటారని కదా. అక్కడ కూర్చొని ఇక్కడ తల్లిదండ్రులు పంపించి తెప్పించుకోవడానికి ఇవేమైనా తినుబండారాలా లాయర్తో అని తల్లిదండ్రుల కేసు చూసి, ఏమయ్యా వాళ్ళు బుద్ధి లేక కొట్టుకుంటే సర్ది చెప్పి కాపురం చేసుకోవాలని చెప్పాల్సింది పోయి కోర్టుకు వస్తారా? వాళ్లకు చెప్పండి, వాళ్ళు ఇక్కడికి వస్తే తప్ప కేసును నేను చూడను. కోర్టు అంటే తమాషాగా ఉందా మీకు? ఒకవేళ మరుసటి వాయిదాకు వాళ్ళు రాకపోతే కోర్టు ధిక్కారం చేసినట్లుగా పరిగణించబడుతుంది. వాళ్ళ జాబ్స్ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ చెప్పి వాళ్ళను రమ్మనండి అన్నారు జడ్జి గారు తీవ్రంగా. వాళ్ళు సరేనని అన్నారు. ఆ కేసు వాయిదా పడింది. ఆ తర్వాత కేసు పిలిచారు. సుమ వచ్చి నిలబడింది తండ్రితో కలిసి. ఇంతకీ అనురాధ అనుకున్నట్టుగా కోర్టు వాయిదా ఇచ్చిందా? మెయిల్స్ ఓపెన్ అయ్యాయా? మిగతా తర్వాత భాగంలో. వంచన 8వ భాగం సమాప్తం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.